అయిపోయింది. భారీ ఈవెంట్ ముగిసింది. సుమారుగా 100 కోట్లు వెచ్చించారు. ఏం సాధించారు? గిన్నీస్ బుక్ రికార్డులు. ఏం ఫలితం? ఏం ఉపయోగం? గిన్నీస్ బుక్ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి రికార్డుల ద్వారా ప్రభుత్వం ఏం సాధించుకుంటుంది? ఎవరైనా వ్యక్తులైతే ఏదో రికార్డు వచ్చిందని దాన్ని చూపించుకుని ఇంకొంత ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వానికి ఏదో ఒక ప్రైవేట్ సంస్థ ఇచ్చే రికార్డు ఎంత మేరకు ఉపయోగం? దానికోసం ఇంతగా అర్రులు చాచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? యోగా డే నిర్వహించారు. యోగాంధ్ర పేరు పెట్టారు. దానికి ఎవరు అభ్యంతరం పెట్టారు. యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించవచ్చు. ఇంటర్నేషనల్ యోగా డేని విజయవంతంగా నిర్వహించడానికి కూడా ఎవ్వరూ పెద్దగా అభ్యంతరం కూడా వ్యక్తం చేయరు. మరి దానికోసం ఇదొక పెద్ద ఈవెంట్ లాగా వేల మందిని, లక్షల మందిని తరలించడం, ఆ తరలింపు కోసం 4000కు పైగా బస్సులు ఏర్పాటు చేయడం, బస్సులు లేక రాష్ట్రం అంతా జనం అల్లాడిపోవడం, ఉదయం తెల్లవారు 3 గంటలు 4 గంటలకే జనానందరినీ వైజాగ్ బీచ్లో తరలించడం, అక్కడ వాళ్ళంతా అష్ట కష్టాలతో ప్రయాణం చేసి వచ్చి యోగా సమయానికి నీరసించిపోవడం. ఏంటిదంతా? దేనికోసం, ఎవరి కోసం చేసినట్టు? కేవలం నరేంద్ర మోదీ మెప్పు కోసం, కేంద్రం పెద్దల ఆశీర్వాదం కోసం చంద్రబాబు ప్రభుత్వం ఇంత హంగామా చేయాలా? ఇంత పెద్ద స్థాయిలో నానా హడావుడి చేసి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 100 కోట్ల రూపాయలు పైబడి నిధులు వెచ్చించాలా? మరి ఇంత పెద్ద ఇంటర్నేషనల్ యోగా డే జరిపి ప్రధానమంత్రి మోదీ వచ్చినప్పుడు దీనికి కేంద్రం ఏమైనా నిధులు ఇచ్చిందా? కేంద్రం ఏమైనా ఈ కార్యక్రమ నిర్వహణలో భాగస్వామ్యం అయిందా? క్రెడిట్ మోదీకి కావాలి, యోగాకి ప్రచారం కావాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఖజానా ఖాళీ కావాలి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు అనేటువంటి అభిప్రాయం ఉంది. రైతులకు అన్నదాత సుఖీభావ ఇవ్వడానికి అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. రేపో మాపో ఇస్తామని నెట్టుకొస్తున్నారు. అలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పుల భారంలో మునిగిపోతుంది. ప్రతి మంగళవారం అప్పులు తీసుకొస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వంలో ఖజానా ముందుకు సాగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో యోగా డే అని మరోటని ఇలా ప్రచార యావతో ఈవెంట్ల కోసం 100 కోట్ల రూపాయలు వెచ్చించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏం సాధిస్తుంది? ఎవరికి ఉపయోగం? యోగా అవసరం, యోగా ప్రమోషన్ కావాలి, యోగా ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం జరగాలి. యోగా మీద జనానికి అవగాహన కల్పించేటువంటి పేరుతో ఇంత పెద్ద ఈవెంట్ అవసరం ఎందుకు వస్తుంది? రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు చదువుతున్నటువంటి వేల స్కూళ్లలో ఇదొక ప్రత్యేకమైనటువంటి సబ్జెక్టుగా పెట్టి అక్కడ యోగా టీచర్లు నియమించడానికి ఈ 100 కోట్లు ఎంతో ఉపయోగపడతాయి. కానీ అక్కడ అలాంటి ప్రయత్నం, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చే అలాంటి ప్రయత్నం చేయకుండా ఒక చిన్న ఈవెంట్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేసేసి ఏదో సాధించాం అని సంకలు గుద్దుకుంటే దక్కేది ఏముంటుంది అనేటువంటి ప్రశ్న చాలామంది నుంచి వినిపిస్తోంది. విశాఖపట్నం అభివృద్ధి కోసం, విశాఖ వాసుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సినటువంటి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా మేము ఏదో పెద్ద సాధించాం, ఏదో ఈవెంట్ నిర్వహించాం అనేటువంటి రీతిలో ఇలాంటి భారీ మొత్తం ఖర్చు చేసేటువంటి తంతుకి పూనుకోవడం మాత్రం ప్రజల్లో తీవ్రమైనటువంటి అభ్యంతరాలకి కారణమవుతుంది.